బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి కేవలం ఒకే ఒక వ్యాఖ్యంతో తీర్పును వెలువరించారు. ది పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్ అని చెప్పి బెంచ్ దిగి జడ్జి వెళ్లిపోయారు. స్కిల్ కేసులో సిఐడి వినిపించిన వాదనలను హైకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం 2:30 చంద్రబాబు కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి కేవలం ఒకే ఒక వ్యాఖ్యంతో తీర్పును వెలువరించారు. ది పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్ అని చెప్పి బెంచ్ దిగి జడ్జి వెళ్లిపోయారు. స్కిల్ కేసులో సిఐడి వినిపించిన వాదనలను హైకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం 2:30 చంద్రబాబు కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మోహన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? సౌమ్య, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏపీ హైకోర్టులో ఎంతో ఉత్కంఠతగా ఎదురు చూసి ఇప్పటి వరకు కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా ఈ దీంట్లో ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. దీనికి వెంటనే ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాద ప్రతివాదనలు విన్న తర్వాత జడ్జి ఇచ్చిన తీర్పుని అందరూ గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే క్వాష్ పిటిషన్ ని పూర్తి రద్దు చేస్తూ సస్పెండ్ చేసింది. దీని మీద ఇప్పుడు టీడీపీ శ్రేణులందరూ కూడా న్యాయ నిపుణులు, ఏదైతే న్యాయవాదులు, టీడీపీ సీనియర్ లీడర్స్ అందరూ కూడా మంతనాలు జరుపుతున్నారు. మనకి ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్తారని చెప్పేసి తెలుస్తుంది. ఏదైతే తీర్పుపై సుప్రీంకోర్టుకి టీడీపీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి లాయర్లు కూడా దీన్ని మళ్ళీ విచారణకి రావాల్సింది, బెంచ్ మీదకి వెళ్ళాలని చెప్పేసి చూస్తున్నారు. అలాగే సీనియర్ ముఖ్య నాయకులు, సీనియర్ లాయర్లు ఏదైతే వరకు చంద్రబాబు పై వాదిస్తున్నటువంటి లాయర్లు అందరూ కూడా దీనిపైనే సమాలోచనలు చేస్తున్నారు. క్వాష్ పిటిషన్ డిస్మిస్ ను ఏదైతే హైకోర్టు చేసిందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ టీడీపీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇదే కనుక జరిగితే సుప్రీంకోర్టు తలుపు కట్టినటువంటి చంద్రబాబు అక్కడైనా సరే క్వాష్ కి అనుమతి లభిస్తుందా లేదా అనేది, ఇటు రిమాండ్ కి అటు ఎఫ్ఐఆర్ రెండిట్ల మీద స్క్వాష్ వెళ్తున్నారు. ఇదే అంటూ దీని మీదే ఫస్ట్ నుంచి కూడా న్యాయ నిపుణులు అందరూ కూడా దీని మీదే కాన్సన్ట్రేట్ చేశారు. చంద్రబాబు తరపు న్యాయవాదులందరూ కూడా, ఎందుకంటే బెయిల్ మూవ్ చేస్తే మళ్ళీ వాయిదాలు తిరగడం, రకరకాల ఆంక్షలు వస్తాయి. రేపు పొద్దున పబ్లిక్ లో తిరగలేని పరిస్థితి, పబ్లిక్ లో తిరుగుతున్నంతసేపు మరి ఫ్రీగా తిరగాలి, పబ్లిక్ లో ఫ్రీగా తిరగాలి. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ సమయంలో ఇటువంటి కేసులు ఉండకూడదని చెప్పేసి ఏదైతే రిమాండ్ కి ఎఫ్ఐఆర్ మీద ఈ రెండింటిపై కూడా స్క్వాష్ కి వెళ్తున్నారు. ఈ స్క్వాష్ వస్తేనే చంద్రబాబు పూర్తిగా రిలీఫ్ వస్తారని చెప్పేసి న్యాయవాదులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది టీడీపీ శ్రేణులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అదే కావాలని చెప్పి చూస్తున్నారు. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చే పిటిషన్పై తీర్పును మధ్యాహ్నం 2:30 ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదనలు వినిపిస్తూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు మధ్యాహ్నం 1:30 తీర్పును వెలువరించనుందని ఏసీబీ కోర్టుకు తెలిపారు. క్వాష్ పిటిషన్పై తీర్పు వచ్చేంత వరకు వేచి చూడాలని కోరారు. ప్రభుత్వం తరపు వాదనలు వినిపిస్తున్న లాయర్లు కూడా క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువడనుందని కోర్టుకు తెలిపారు. దీంతో ఏసీబీ కోర్టు జడ్జి తీర్పు వాయిదాపై అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. కస్టడీ పిటిషన్పై తీర్పును మధ్యాహ్నం 2:30 వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఏ రకంగా వెలువడబోతుందనే ఉత్కంఠ ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గాలిబ్, క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు ఏ రకంగా ఉండబోతోంది? అదే క్వాష్ పిటిషన్ పై చంద్రబాబుకి హైకోర్టులోని ఎదురుదెబ్బ తగిలింది. క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం కొద్దిసేపు క్రితం ఆర్డర్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి కాపీ మరి కాసేపట్లో రానుంది. ఈ తర్వాత చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు అట్లాగే టీడీపీ నేతలు సమాలోచన చేస్తున్నారు. న్యాయ నిపుణుల దగ్గర నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత స్పెషల్ పిటిషన్ కింద దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గత 19వ తారీఖు క్వాష్ పిటిషన్ పై చంద్రబాబు తరపున న్యాయవాదులు అట్లాగే ప్రభుత్వం తరపున న్యాయవాదుల మధ్య పూర్తి స్థాయిలో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాలు దాదాపు 5-6 గంటల పాటు వాదనలు వినిపించాయి. ప్రధానంగా 409, 17A ఈ 2 సెక్షన్ల మీదే పూర్తి స్థాయిలో వాదనలు జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ 2 సెక్షన్లు మాత్రం చంద్రబాబుకు విధించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అనేది మాత్రం చంద్రబాబు తరపున న్యాయవాదులుగా ఉన్న సిద్ధార్థ ధనుద్ర, హరీష్ సాల్వే, దాంతో పాటు సిద్ధార్థ అగర్వాల్ ఈ ముగ్గురు కూడా వాదించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరపున రోహత్కి తన వాదనలు వినిపించారు. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి కేసు ఏ విధంగా ఉంది, చంద్రబాబుపై కేసులు ఎందుకు పెట్టాము, ఈ సెక్షన్స్ ఏ విధంగా పెట్టడం జరిగింది, దాంతో పాటు చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు 17A కింద చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలోని గవర్నర్ అనుమతి తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ కి సమాచారం ఇస్తే చాలు, ఇందుకు సంబంధించిన అనుమతి తీసుకోవాల్సిన లేదు అనేది మాత్రం సిఐడి తరపున న్యాయవాదులు తన వాదన వినిపించిన నేపథ్యంలో పూర్తి సమాచారం పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం గత 4 రోజుల నుంచి కూడా కసరత్తు చేసిన తర్వాత కొద్దిసేపు క్రితం తీర్పు వెల్లడించింది. క్యాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి టీడీపీలోని ఒక పరిస్థితి నెలకొని ఉంది. వాళ్ళు చాలా వరకు కూడా క్యాష్ పిటిషన్ అనుకూలంగా వస్తుందని కూడా భావించిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా అందరూ డీలా పడ్డారు. పూర్తిగా టీడీపీ కీలక నేతలందరూ కూడా ఏదైతే ఉందో టీడీపీ లీగల్ సెల్ నేతలతోని పూర్తి స్థాయిలోని సమాలోచన చేస్తున్న నేపథ్యంలోని సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరి కాసేపట్లోని ఏసీపీ న్యాయస్థానంలోని చంద్రబాబుకు సంబంధించిన సిఐడి కస్టడీ పిటిషన్ పై తీర్పు వెల్లడించబోతున్నారు. ఎందుకంటే క్యాష్ పిటిషన్ సంబంధించిన తీర్పు హైకోర్టులో ఉన్న నేపథ్యంలో 1:30 దీన్ని తీర్పు కోసం వేచి చూస్తున్న ఏసీపీ న్యాయస్థానం 2:30 కస్టడీ పిటిషన్ కి సంబంధించిన తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. మరి కాసేపట్లోని చంద్రబాబుకు సంబంధించి సిఐడి కోరుతున్న 5 రోజుల కస్టడీ పిటిషన్ పై హైకోర్టు ఏసీపీ ధర్మాసనం తీర్పు వెల్లడించబోతుంది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితమే 2 వర్గాలకు సంబంధించిన వాదనలు ముగిశాయి. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి సిఐడి కస్టడీ అవసరం లేదు అనేది మాత్రం చంద్రబాబు న్యాయవాదులు చెప్పారు. ఆ తర్వాత సిఐడి న్యాయవాదులు ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు బయటికి రావాలంటే చంద్రబాబు కస్టడీకి తీసుకుని విచారించాలి అని చెప్పిన నేపథ్యంలోని పూర్తి వాదనలు విన్న ఏసీపీ న్యాయస్థానం తీర్పుని నిన్న ఉదయం వాయిదా వేసింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం 10:30 అయితే మధ్యాహ్నానికి 1:30 హైకోర్టు క్యాష్ పిటిషన్ తీర్పు ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 వాయిదా వేసిన నేపథ్యంలో మరి కాసేపట్లోని ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబు కస్టడీ పిటిషన్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మరోసారి సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం చూసాము ఏసీపీ న్యాయమూర్తి తీర్పు సంబంధించిన కాపీ చదవక ముందు తొలుతగా చంద్రబాబుతోని వర్చువల్ ద్వారా మాట్లాడారు. చంద్రబాబుకు సంబంధించిన వసతులు, చంద్రబాబుకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంతో పాటు చంద్రబాబు తన వాదన వినిపించారు. ప్రధానంగా అకాలంగా తను ఈ కేసులో ఇరికిచ్చారు, ఎటువంటి సాక్ష్యాలు లేవు, పూర్తిగా దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు తన గురించి అందరికీ తెలుసు అనేది మాత్రం స్పష్టంగా వినిపించిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లోని వసతులపై కూడా
జైలు అధికారుల నివేదికను కూడా న్యాయమూర్తి అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులోని కస్టడీ ఇస్తే శిక్షగా చూడాల్సిన అవసరం లేదు, విచారణలో పూర్తిగా అన్ని అంశాలు బయటకు వస్తాయనేది కూడా చంద్రబాబు చెప్పడంతో పాటు న్యాయస్థానం ముందు అందరూ ఒకటే అని కూడా చెప్పినట్టు పరిస్థితి ఉన్న నేపథ్యంలోని కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందని తెలియజేస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. చంద్రబాబుకు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ ను మరో 2 రోజులు పొడిగించిన నేపథ్యంలోని ప్రస్తుతం క్యాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలోని మరి కాసేపట్లో ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వెల్లడించనుంది. Thank you, Galip. Thanks for the details.